సార్ రెడీ సార్. ఓకే ఓకే రండి సార్. ఇక్కడ ఓకే సార్. షేక్ మోడెం కళావతి. ఓకే సార్. ఓకే సార్. చిలేక రెడీ సార్. షేక్ ఆలం సాబ్. పెద్దప్ప గారి వెంకటరమణారెడ్డి. ఓకే సార్. ఓకే సార్. సతీకీర్తి భారతి. చుక్కా పద్మావతమ్మ. రెడీ సార్. సయ్యద్ ముదస్సిరా. అలా రెడీ. ఓకే గత 2 సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గంలో 48 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మన నియోజకవర్గం నుంచి 1275 మందికి 14.60 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 15 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారు కేటాయించి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే సుమారుగా 1275 కుటుంబాలకు చేయూతనివ్వడమే కాదు, పెద్ద కొడుకు ఆదుకుంటూ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని కేవలం డబ్బుండే వాళ్ళకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైద్య సేవల్లో ఎన్నో పెరుమార్పులు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి నియోజకవర్గ స్థాయిలో ఏరియా హాస్పిటల్ల వరకు ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా పేదల యొక్క వైద్య విషయంలో రాజీ పడకుండా సేవలు అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం.